హాయ్ ఎవ్రీవన్, తోటకూర టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా. ఆకుకూర అంటే ఇష్టపడని వాళ్ళు, రొటీన్గా ఆకుకూర తాలింపే అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక చిటికెడు మెంతులు, జీలకర్ర, నువ్వులు వేసి ఫ్రై చేశాక స్పైస్కి తగ్గట్టు కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కాస్త మిక్స్ చేసి మూత పెట్టి ఫ్రై చేయాలి. నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న ఆకుకూరను వేసి ఆయిల్లో బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించాలి. ఆకుకూరని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మగ్గించాలి. అది మగ్గాక కట్ చేసిన టమాటో ముక్కలు వేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ కాస్త చింతపండు అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి మగ్గనివ్వాలి. నెక్స్ట్ నార్మల్ టెంపరేచర్లోకి వచ్చాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అంతగా బాగుండదు. ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి పోపు గంట పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసి పచ్చడిలోకి మిక్స్ చేస్తే తోటకూర టమాటా పచ్చడి రెడీ. ఇది అన్నం, చపాతీ, రొట్టె వేటికైనా బాగుంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ.